హలో! హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. ఈరోజు నేను హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మైసూర్ బోండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని, అందులో ఒక కప్పు పుల్లని పెరుగు ఏసుకోవాలి. ఇందులో అర స్పూన్ వంట సోడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పెరుగు, వంట సోడా ఇలా కలుపుతుంటే రియాక్ట్ అయ్యి బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకొని, ఇందులో ఇందాక మనం పెరుగు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల మైదా తీసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పెరుగు మొత్తం పిండి అబ్జర్వ్ అయ్యేలా కలుపుకొని, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మైసూర్ బోండా పిండి మరీ లూజ్ అయితే సరిగా రావు. అందుకని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీరు మొత్తం ఒక్కసారి ఎయకూడదు. పిండి మొత్తం కలిసిన తర్వాత ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 4, 5 గంటలు పక్కన నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నానిన పిండిని తీసుకొని అందులో 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో ఈ విధంగా పిండిని డ్రాప్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇలా వేసుకుంటూ ఉండాలి. వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. 2 వైపులా వేగేలా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా టర్న్ చేస్తూ కలుపుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ మైసూర్ బోండా నూనె కూడా ఎక్కువగా పీల్చదు. చూడండి, ఇప్పుడు నేను మరలా మిగిలిన పిండి కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా ఇంట్లోనే మనం మైసూర్ బోండా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో చక్కగా రౌండ్ షేప్‌లో కూడా వచ్చాయి. ఇవి మొత్తం ఇలా తీసుకొని చూడండి, ఫైనల్లీ నాకు ఈ విధంగా వచ్చాయి మైసూర్ బోండా. పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంతో స్పంజీగా చాలా క్రిస్పీగా వచ్చాయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.